బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. యానాం శివారు సావిత్రి నగర్లో చిన్నారులకు అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాము అంటూ తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుకు స్పందించిన యానాం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్దాని దినేష్ తన బృందంతో సోమవారం పరిపాలనాధికారి మునిస్వామిని కలిసి యానంలో పలు సమస్యలపైన వివరించగా సానుకూలంగా స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరిస్తాను అంటూ హామీ ఇచ్చారంటూ దినేష్ వివరించారు. యానాం శివారు సావిత్రి నగర్లో చిన్నారులకు అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాము అంటూ తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుకు స్పందించిన యానాం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్దాని దినేష్ తన బృందంతో సోమవారం పరిపాలనాధికారి మునిస్వామిని కలిసి యానంలో పలు సమస్యలపైన వివరించగా సానుకూలంగా స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరిస్తాను అంటూ హామీ ఇచ్చారంటూ దినేష్ వివరించారు. రెడీ కొంచెం మేజర్ ఇష్యూస్ అది கண்டிப்பாக இருக்குங்க சார். அந்த ஏரியாவில் டோட்டல் ஓவரால் யானத்தில் சார் எக்ஸ்பென்ஸ் மக்கள் அதிகமாக இருந்த ஒரு பிளேஸ் ஒரு பஞ்சாயத்து இருக்குங்களா சாவித்ரி நகர் தான். கிட்டத்தட்ட 5000 ரூபாய் இருக்குது சார் டோட்டல். ஆமாம் சார். ஓட்டிங்கே 32 இருக்குங்க சார். 3200 இருக்குது. இங்கே வந்து பாருங்கள் சார், இதெல்லாம் ஜிஜிஹெச் ப்ரெக்னென்ட் லேடிஸ் வர்றதுக்கு நாங்கள் வந்து நடந்து வருவார்கள் சார். ஃபஸ்ட்டு நிறைய எல்லாம் கேட்டாங்க சார். ஆனால் நான் வீட்டுக்கு போகிறதுக்கு கேட்டுருந்தேன். இது ஒரு ஸ்மால் விஷயம். சாவித்திரி டு பார்க் ஸ்டாண்ட் வரும் சார். நான் என்ன சொல்கிறேன்னா காலையில் வந்து சும்மா இப்படி டைட்டில் லாக்ல வந்து இந்த பக்கம் வந்துட்டீங்களா அவருக்கு நடந்த சான்ஸ் கிடையாது. இதுக்கு செக்கிங் ஆமாம் சார். ஆமாம் காலையில் வச்சு வீக்லி 2 டைம்ஸ் போகுது சார். ஜிஹெச் ஆமாம் சார். ஜிஹெச் சார் ஜிஹெச் அந்த பக்கம் வந்துட்டீங்களா வீக்லி ஒன்ஸ் 2 days போதும் சார். ஜஸ்ட் ஆஃப்டர்நூன் 2 o'clock போதும் சார். அப்புறம் விஸ்வநாத் ஸ்ட்ரீட் தாண்டி வந்து பஸ் ஸ்டாண்டு போகும் சார். ஜஸ்ட் ஒரு 1 kilometer டிஸ்டன்ஸ் வரும். 1 kilometer 2 kilometer டிஸ்டன்ஸ் வரும் சார். நெக்ஸ்ட்டு ஸ்கூல்ஸில் வந்து சாப்பாடு நல்லா இல்லை சார். நிறையா வந்து சொல்லியிருக்காரு சாப்பாடு வந்து சாம்பார் ரைஸ் கொடுப்பாரு. அதுக்கப்புறம் எதுவுமே கொஞ்சம் வீட்டு ஒரு சாம்பார் ரைஸ் மட்டும்தான் டெய்லி கொடுக்குறாரு சார். எங்கள் பக்கத்தில் ஆந்திராவில் பார்க்கும்போது ஒரு நாள் பிரியாணி எக் ரைஸு, ஒரு நாள் சிக்கன் ரைஸ், சாம்பார் ரைஸ் கறி கொடுக்க மாட்டாங்க. சாம்பார் ரைஸ் மட்டும் கொடுப்பாரு. அந்த கறி கொடுக்கும்போது கூட சாம்பார் மாதிரி இருக்குன்னு சொல்லியிருக்காரு. கொஞ்சம் கொஞ்சம் ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మేము ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈరోజు ఆర్ఓ గారి దగ్గరికి వచ్చే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఈ కంప్లైంట్ ఏంటంటే, యానంలో అత్యధిక పాపులేషన్ ఉన్న ఏరియా ఏదైనా ఉందంటే తీర ప్రాంతమైన సావిత్రి నగర్ అని చెప్పొచ్చు. మించుగా 5000 పైబడి అక్కడ జనాభా ఉన్నారు. దాంట్లో 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లలు ఇంచుమించుగా 400 నుంచి 500 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. కానీ అక్కడ పిల్లలున్న అంతమంది పిల్లలు ఉన్న చెప్పరికి అంగన్వాడీ కేంద్రం అనేది ఆ ఏజ్ పిల్లలకి ఇచ్చే ఒక అంగన్వాడీ కేంద్రం అని ఉంటుంది. ఎల్కేజీ యూకేజీ చెప్పి కేంద్రం అది. ఈరోజు అన్ని చోట్ల ఉన్నది సావిత్రి నగర్లో లేదని చెప్పి అక్కడ ఖచ్చితంగా అంగన్వాడీ కేంద్రం పెట్టాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఆర్ఓ గారిని అడగడం కోరడం జరిగింది. అలాగే సావిత్రి నగర్ నుంచి ఏదైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఏదైనా హెల్త్ కంప్లైంట్ వస్తుంటే అలా పాత బస్ స్టాండ్లో దిగి అక్కడ నుంచి నడిచి రావడం కానీ అక్కడ నుంచి అడ్డగొడిచి రావడం ఇబ్బందులు పడుతుందని చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు వచ్చి సావిత్రి నగర్ నుంచి వచ్చే బస్సు ఏదైతే ఉందో ఆ బస్సు ఉదయం హాస్పిటల్లో వర్కింగ్ అవర్స్లో ఆ బస్సు ఇలా మన సావిత్రి నగర్ టైటిల్ లాక్ నుంచి ఇలా వచ్చి లేదా ఎటు సైడ్ నుంచి అయినా సరే ఒక పాయింట్ జీజీహెచ్ దగ్గర పాయింట్ పెట్టి అక్కడ డ్రాప్ చేయాలని చెప్పేసి ఆర్ఓ గారిని కోరడం జరిగింది. దానికి సానుకూలంగా ఆర్ఓ గారు స్పందించి ఖచ్చితంగా ఈ 2 పనులు కూడా మేము త్వరలోనే చేసి పెడతామని చెప్పారు. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, ఈరోజు అత్యధిక జనాభా ఉన్న సావిత్రి నగర్లో అంగన్వాడీ కేంద్రం లేకపోవడం వల్ల నాకు చాలా బాధాకర వేసింది. నేను మొన్న ఎంపీ ఎలక్షన్లో డోర్ టు డోర్ తిరిగినప్పుడు చాలామంది అడిగారు. దాని మీద స్పందించి నేను ఈరోజు ఆర్ఓ గారిని కలవడం జరిగింది. అలా ప్రతి సమస్య మీద కూడా మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఒకటి గ్రౌండ్ ఎదురుగుండా ఆఫీస్ అనేది ఉంది, లేదంటే నాకు నా దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఆ సమస్య మీద ఖచ్చితంగా పోరాడతామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఇట్లు మీ యానం కాంగ్రెస్ అధ్యక్షుడిని అర్దాని దినేష్. నమస్కారం.
అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటున్నప్పుడు మార్నింగ్ పాలు బిస్కెట్లు ఇచ్చి అలాగే చాలా పౌష్టికాహారం ఇచ్చి మంచిగా ఉన్న రోజుల నుంచి ఈరోజు చూస్తుంటే ఆంధ్రాలో కోడిగుడ్డు బిర్యానీలు పెట్టి అన్ని రకాలుగా మంచి ఫుడ్ పెడుతున్నారు. ఈరోజు ఆరోగ్య గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే పౌష్టికాహారం ఇవ్వండి సార్, పిల్లలకి మంచి ఫుడ్ పెట్టండి అని. డైలీ సాంబార్ రైస్ అనేది పెడుతున్నారని చెప్పేసి తల్లిదండ్రులు చాలామంది చెప్తున్నారు ఫుడ్ బాగోట్లేదని చెప్పి. దీని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. పక్కనున్న ఆంధ్రాలో మంచి ఫుడ్ పెడుతున్నారు. అది చాలా ఎక్కువ జనాభా ఉన్న సముద్రం లాంటిది ఆంధ్ర. మన యానం చూసినట్టయితే చిన్న ఏరియా, చాలా జనాభా తక్కువ, స్టూడెంట్స్ కూడా తక్కువ ఉన్నారు. కోనసీమ జిల్లా అమలాపురంలోని విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు నిర్వహించారు. హోల్సేల్ అమ్మకాల ముసుగులోని నకిలీ సిగరెట్ల అమ్మకాలను గుట్టురట్టు చేసిన అధికారులు విజిలెన్స్ ఎస్పీ ఆదేశాలతోని డీఎస్పీ సిఐల ఆధ్వర్యంలో 3 బృందాలు అమలాపురం పట్టణంలో దాడులు నిర్వహించగా హోల్సేల్ మర్చెంట్ అమ్మకాల ముసుగులోని నకిలీ సిగరెట్ల అమ్మకాలను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు బ్రాండెడ్ సిగరెట్లకు బదులు నకిలీ సిగరెట్లు అమ్మకాలు జరుపుతున్న హోల్సేల్ మర్చెంట్ వ్యాపారులు 3 షాపుల్లోని సుమారు 17 లక్షలు విలువ చేసే నకిలీ సిగరెట్లు పట్టుకున్న విజిలెన్స్ అధికారులు శ్రీదేవి జనరల్ స్టోర్స్, నిషికా ఎంటర్ప్రైజెస్, వరలక్ష్మి జనరల్ మర్చెంట్స్ షాపుల్లో తనిఖీలు చేసి నకిలీ సిగరెట్లను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు కోనసీమ జిల్లా అమలాపురంలోని విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు నిర్వహించారు. హోల్సేల్ అమ్మకాల ముసుగులోని నకిలీ సిగరెట్ల అమ్మకాలను గుట్టురట్టు చేసిన అధికారులు విజిలెన్స్ ఎస్పీ ఆదేశాలతోని డీఎస్పీ సిఐల ఆధ్వర్యంలో 3 బృందాలు అమలాపురం పట్టణంలో దాడులు నిర్వహించగా హోల్సేల్ మర్చెంట్ అమ్మకాల ముసుగులోని నకిలీ సిగరెట్ల అమ్మకాలను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు బ్రాండెడ్ సిగరెట్లకు బదులు నకిలీ సిగరెట్లు అమ్మకాలు జరుపుతున్న హోల్సేల్ మర్చెంట్ వ్యాపారులు 3 షాపుల్లోని సుమారు 17 లక్షలు విలువ చేసే నకిలీ సిగరెట్లు పట్టుకున్న విజిలెన్స్ అధికారులు శ్రీదేవి జనరల్ స్టోర్స్, నిషికా ఎంటర్ప్రైజెస్, వరలక్ష్మి జనరల్ మర్చెంట్స్ షాపుల్లో తనిఖీలు చేసి నకిలీ సిగరెట్లను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు కాకినాడ జిల్లా తాళరేవు మండలం పిల్లంక ఇసుక ర్యాంపులపైన నిఘాను కొనసాగుతూనే ఉంది. అడ్డుగోలుగా అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుకను తరలించి ఇష్టారాజ్యంగా సొమ్ము చేసుకుంటున్న మాఫియా పైన కలెక్టర్ ఆదేశాలతో అధికారులు మాఫియాకు చుక్కలు చూపిస్తున్నారు. సోమవారం ఇసుక ర్యాంపులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలోని జిల్లా మైనింగ్ అధికారి నరసింహారెడ్డి, భూగర్భ జలాల శాఖ అధికారి ఉమాదేవి, ఎస్సీపీ ఎస్ఐ చిట్టుబాబు, మోటార్ వెహికల్ ఎస్ఐ మరియు రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పిల్లంక ఇసుక ర్యాంపులపైన నిఘాను కొనసాగుతూనే ఉంది. అడ్డుగోలుగా అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుకను తరలించి ఇష్టారాజ్యంగా సొమ్ము చేసుకుంటున్న మాఫియా పైన కలెక్టర్ ఆదేశాలతో అధికారులు మాఫియాకు చుక్కలు చూపిస్తున్నారు. సోమవారం ఇసుక ర్యాంపులను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలోని జిల్లా మైనింగ్ అధికారి నరసింహారెడ్డి, భూగర్భ జలాల శాఖ అధికారి ఉమాదేవి, ఎస్సీపీ ఎస్ఐ చిట్టుబాబు, మోటార్ వెహికల్ ఎస్ఐ మరియు రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసెట్
మన పిల్లక్క గోవలంక ర్యాంపుల్లో ఏది జరుగుతుంది అసలు లేదండి వైసీపీ పరిపాలన మొత్తం మీద అప్పుడు వేసినాయండి కొట్టలేదు అప్పుడు నుంచి అలా ఉండిపోయానండి. మీరు ఎక్కడారు బాబు? నేను ఇక్కడ పెంపరండి. కాజులూరు మాట్లాడండి. కాదు మేము ఆర్జేటీ మొదలెట్టిన కానీ గోదావరిలో ఎప్పుడూ ఒక్కోసారి తప్ప రోజు జరుగుతుంది కదా. లేదండి ఉడికిన అడిగి అక్కడ కనకాలపేట కాడే కొంచెం అక్కడ జరిగిందండి. అక్కడ జరిగిందండి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్లోని కొలువై ఉన్న శ్రీ శారదాదేవి ఆలయం వద్ద 19వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు సూర్యనారాయణమూర్తి శర్మ, సుందర రామయ్య శర్మ పర్యవేక్షణలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు మరియు అగ్నిహోమ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని గోపాల్ నగర్ పురవీధుల మీదుగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలోని పొన్నాడ వెంకటేశ్వరరావు, విఘ్నేష్, గోపాలరాజు, కాపకంటి ఉమాశంకర్, భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం గోపాల్ నగర్లోని కొలువై ఉన్న శ్రీ శారదాదేవి ఆలయం వద్ద 19వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా ఆలయ అర్చకులు సూర్యనారాయణమూర్తి శర్మ, సుందర రామయ్య శర్మ పర్యవేక్షణలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు మరియు అగ్నిహోమ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని గోపాల్ నగర్ పురవీధుల మీదుగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలోని పొన్నాడ వెంకటేశ్వరరావు, విఘ్నేష్, గోపాలరాజు, కాపకంటి ఉమాశంకర్, భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సరస్వతీదేవి గోపాల్ నగర్లో వేయించి ఉన్నది. ఈవేళ ఆవిడ 19వ వార్షికోత్సవము ఈ గ్రామమంతా తిరిగి ఇప్పుడే వచ్చాం. పొద్దున్న అభిషేకాలు, కుంకుమ పూజలు, శారదా హోమం జరిగింది. వేళ మధ్యాహ్నం 2 గంటలకు ఊరేగింపు ఇప్పుడు తిరిగి వచ్చాం. కానీ అమ్మవారు చాలా పవిత్రమైనది. ఏమనుకున్నా పనులు జరుగుతాయి. చాలా ప్రతిష్టమైన గుడి ఇది. అందరూ కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. మంచి వైభవంగా జరిగింది. 19 సంవత్సరం కూడా వార్షికోత్సవం. మా కమిటీ వాళ్ళు కూడా చాలా అందరికీ కూడా భోజనాలు పెట్టి అందరికీ కూడా తీర్థప్రసాదం ఇచ్చారు. అందరూ కూడా జనాలంతా కూడా చాలామంది వచ్చి ఎప్పుడు లేనంత జనం వచ్చారు. ఈ సంవత్సరంలో బ్రహ్మాండంగా కనువైభవంగా జరిగింది. ఈ సరస్వతీదేవి ఇక్కడ చాలా గొప్ప విశేషమైనది. ఆవిడ ఎవరు తలుచుకుంటే వాళ్ళకి అందరికీ కూడా సుఖశాంతులతో సంతానం కలిగిపోతే సంతానము, పెళ్లి కాకపోతే పెళ్ళి అన్నీ కూడా జరుగుతాయి. ఈ కమిటీ పెద్దలందరూ కూడా వెంకటరావు గారు అంటే చాలా వెంకటేశ్వరరావు గారు చాలా ఈ చాలా ప్రసిద్ధి ఇక్కడ గ్రామానికి. ఆయన ఈ కార్యక్రమంలో భుజం మీద వేసుకుని అంతా కష్టపడి 15 రోజులు పడి కష్టపడి తిరిగి నానావస్థలు పడి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ఆయన గ్రామస్తులందరూ కూడా వచ్చి సహకార సంపత్తులు జరిగి అందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. ఈ అమ్మవారు చాలా పవిత్రమైనది, చెప్పవలసినది. అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అందరూ మోక్షాలు పొందారు. ఇది అక్షరాభ్యాసాలు కూడా జరిగాయి ఇక్కడ అని ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి. అక్షరాభ్యాసాలు ఎక్కువ ప్రసిద్ధి ఇక్కడ సరస్వతి విద్యాలయంలో. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. కాబట్టి అందరూ స్వస్తి
కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ పర్యవేక్షణలో స్వామివారికి పంచహారతులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సోమవారం స్వామివారికి భక్తులచే పంచహారతులు నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలోని భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ పర్యవేక్షణలో స్వామివారికి పంచహారతులు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సోమవారం స్వామివారికి భక్తులచే పంచహారతులు నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలోని భక్తులు, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నించో చోట
కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా షగిలి షణ్మోహన్ బాధ్యతలను స్వీకరించారు. ముందుగా పిండాల చెరువు వద్ద గల ఉన్న బాల త్రిపుర అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో భాస్కర్ రెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన కలెక్టర్కు కార్యాలయ ఉద్యోగులు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్లో కలెక్టర్కు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ వంటి పేరున్న ప్రాంతంలో పనిచేయడం సంతోషంగా ఉందని, ముందు పనిచేసిన వారి సలహాలు తీసుకొని ముందుకు వెళ్తానని తెలిపారు. ముఖ్యమంత్రి అమలు చేయబోతున్న పథకాలను జిల్లా ప్రజలకు అందేలా ప్రత్యేక కృషి చేస్తానంటూ తెలియజేశారు. కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా షగిలి షణ్మోహన్ బాధ్యతలను స్వీకరించారు. ముందుగా పిండాల చెరువు వద్ద గల ఉన్న బాల త్రిపుర అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో భాస్కర్ రెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన కలెక్టర్కు కార్యాలయ ఉద్యోగులు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్లో కలెక్టర్కు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాకినాడ వంటి పేరున్న ప్రాంతంలో పనిచేయడం సంతోషంగా ఉందని, ముందు పనిచేసిన వారి సలహాలు తీసుకొని ముందుకు వెళ్తానని తెలిపారు. ముఖ్యమంత్రి అమలు చేయబోతున్న పథకాలను జిల్లా ప్రజలకు అందేలా ప్రత్యేక కృషి చేస్తానంటూ తెలియజేశారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ జ్ఞానోకారావనిశంకపూర్వే నిష్కాస్యామతనువాస్వీరాః మహ్యంజంత మమేంద్రజే ప్రతిష్టతి సర్వదిక్పాలే బ్రహ్మదేవః బ్రాహ్మణ ప్రసాదాత్ శత్రుక్షయం మిత్రోర్జయమస్తుతే సోమేన రాజ్ఞా సర్వాదిశో జగదిగ ఏవం వేద ఉద్యోగస్థానే సర్వప్రజా ఆనుకూల్యతాఫలసిద్ధిరస్తు సకలశ్రేయోభివృద్ధిరస్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవతానుగ్రహ సిద్ధిరస్తు.
కాకినాడ జిల్లా కలెక్టర్గా ఈరోజు బాధ్యత కాకినాడ జిల్లా కలెక్టర్గా ఈరోజు బాధ్యత స్వీకరిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. నేను చిత్తూరు జిల్లాలో 1.5 year వరకు పనిచేసి ఇప్పుడు కాకినాడ రావడం జరిగింది. ఇంతకుముందు ఒకసారి కాకినాడకి రావడం జరిగింది. నేను పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ కాకినాడ సెజ్ ఏరియా దీనికోసం విజిట్ కోసం రావడం జరిగింది. అదే మొదటిసారి లాస్ట్ సారి అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ బ్యాక్. అండ్ చాలా ఎలా చెప్పను, చాలా లాట్ ఆఫ్ హిస్టరీ అండ్ చాలా మంచి పేరున్న డిస్ట్రిక్ట్. ముందున్న ఈస్ట్ గోదావరి కానీ ఇప్పుడున్న కాకినాడ కానీ నా బ్యాచ్మేట్ ఇక్కడ కూడా చేస్తున్నారు ఆల్రెడీ. సో ఐ విష్ అందరికీ ఐ విల్ మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ప్రజాప్రతినిధులు లేదా గవర్నర్ చంద్రబాబు నాయుడు గారి సీఎం గారి ఆదేశాల మేరకు గవర్నమెంట్ పనులు, గవర్నమెంట్ పథకాలు వారి ఎక్స్పెక్టేషన్స్ మేరకు నేను చేయగలుగుతానని చెప్పి ప్రామిస్ చేస్తూ అండ్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద టీమ్ అండ్ we will live up to the expectation of the public. Thank you. పెద్దపురం అంగన్వాడీలో మంచి విద్యను అందించాలి ఎమ్మెల్యే అక్కడి నుంచి. ప్రాథమిక స్థాయిలోనే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు మంచి విద్యా బోధనలు అందించాలి అంటూ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. ఐసిడిఎస్ సిడిపిఓ ఉషా ఆధ్వర్యంలో పెద్దాపురంలోని అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరిబాబు రాజు, టౌన్ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దపురం అంగన్వాడీలో మంచి విద్యను అందించాలి ఎమ్మెల్యే అక్కడి నుంచి. ప్రాథమిక స్థాయిలోనే అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు మంచి విద్యా బోధనలు అందించాలి అంటూ పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కోరారు. ఐసిడిఎస్ సిడిపిఓ ఉషా ఆధ్వర్యంలో పెద్దాపురంలోని అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సూరిబాబు రాజు, టౌన్ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచి వాతావరణం తీసుకుని అంగన్వాడీ మూమెంట్ తీసుకొస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తుంది. మేడం గారు మీరు మేడం గారు మీరు కొంచెం అటు అలా తిరగండి, పక్క కొంచెం అటు తిరగండి సరిపోతుంది. పట్టుకోండి అలా చూడండి. సార్ రాజు గారు మా కౌన్సిలర్ గారు అందరి నుంచి రాజు గారు ఒక్కసారి చూసాను బదులు మాత్రం ఓకే సార్. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద టీడీపీ ఆధ్వర్యంలోని ఏడాదిగా ప్రతి సోమవారం దాతల సహకారంతో నిర్వహించారు. కీర్తిశేషులు మలిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య రమాదేవి ఆర్థిక సహాయంతో భోజనాలు ఏర్పాట్లు చేయగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా పేదలకు భోజన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలోని ఎస్పీఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, బోలంరెడ్డి రామకృష్ణ, రుచి హోటల్ నాగేంద్ర చౌదరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రూప్
గ్రూప్ 2 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని కాకినాడ జిల్లా నిరుద్యోగ యువత సభ్యులు కె శ్రీనివాస్ ప్రియదర్శిని పేర్కొన్నారు. మారిన సిలబస్ వలన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను 3 నెలల పాటు వాయిదా వేయాలని కాకినాడ జిల్లా నిరుద్యోగ యువత సభ్యులు కె శ్రీనివాస్ ప్రియదర్శిని పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కు గాను 92,250 మంది రాయడం జరుగుతోందని అన్నారు. గత ప్రభుత్వం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫిలిమ్స్ను ఫలితాలు విడుదల చేసిన వెంటనే మారిన సిలబస్ అనుగుణంగా కాకుండా తక్కువ వ్యవధిలోనే మెయిన్ ఎగ్జామ్స్కి నిర్వహించేందుకు ప్రకటన చేయడం జరిగిందని చెప్పారు. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి కొత్తగా ప్రవేశపెట్టిన నూతన సిలబస్లో పేపర్ 2లని విపరీతమైన సిలబస్ ఉందని తెలిపారు. కావున 3 నెలల పాటు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా నిరుద్యోగ సంఘం సభ్యులు దీపక్, శ్రీరామ్, శంకర్, సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రూప్ 2 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని కాకినాడ జిల్లా నిరుద్యోగ యువత సభ్యులు కె శ్రీనివాస్ ప్రియదర్శిని పేర్కొన్నారు. మారిన సిలబస్ వలన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను 3 నెలల పాటు వాయిదా వేయాలని కాకినాడ జిల్లా నిరుద్యోగ యువత సభ్యులు కె శ్రీనివాస్ ప్రియదర్శిని పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని వారు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కు గాను 92,250 మంది రాయడం జరుగుతోందని అన్నారు. గత ప్రభుత్వం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫిలిమ్స్ను ఫలితాలు విడుదల చేసిన వెంటనే మారిన సిలబస్ అనుగుణంగా కాకుండా తక్కువ వ్యవధిలోనే మెయిన్ ఎగ్జామ్స్కి నిర్వహించేందుకు ప్రకటన చేయడం జరిగిందని చెప్పారు. గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్కి కొత్తగా ప్రవేశపెట్టిన నూతన సిలబస్లో పేపర్ 2లని విపరీతమైన సిలబస్ ఉందని తెలిపారు. కావున 3 నెలల పాటు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా నిరుద్యోగ సంఘం సభ్యులు దీపక్, శ్రీరామ్, శంకర్, సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో మేము క్వాలిఫై అవుతామా లేదనేది కొద్ది సందిగ్ధంలో పడి విద్యార్థులు అందరం కూడా ఈ ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చిన నుంచి ప్రారంభించాం ప్రిపరేషను. కావున సమయం సరిపోలేని కారణంగా 3 నెలలు సమయం అదనంగా అడుగుతున్నామండి. దీనివల్ల ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం నష్టం ఉండదు. మరి ఒకసారి రివిజన్ చేసుకుంటారు వాళ్ళు. మాట్లాడే వాళ్ళు అయితే ఇంకా చదవడానికి అవకాశం ఉంటుంది. మమ్మల్ని ఏరిన వాళ్ళు మా యందు దయవుంచి 3 నెలలు ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేసినట్లయితే ఎగ్జామ్లో బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి మా జీవితాల్లో మేము ఉద్యోగం సాధించడానికి మాకు మరొక అవకాశం ఇస్తారని మా ఏలిన వారు కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది కాకినాడ జిల్లా నిరుద్యోగ యువత తరపున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చామండి. ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అలాగే మీ దృష్టికి కూడా మేము తీసుకొస్తున్నాం. ఏలిన వారు మీరు పోస్ట్పోన్ చేస్తే మా జీవితాలు మెరుగుపరుచుకుంటామని రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరం కలిసి మాట్లాడుతున్నామండి. కలెక్టర్ ఆఫీస్లో ఉన్నామండి. మేమందరము సార్కి కూడా, కలెక్టర్ గారికి కూడా మా విన్నపం తెలియజేసాము. ఏంటంటే జూలై 28వ తారీఖున ఎగ్జాము పెట్టారండి మెయిన్స్. దానికి సంబంధించి మేము పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నామండి 3 నెలలు. ఎందుకంటే ఎక్కువ సిలబస్ ఉన్నది, చదవలేకపోయాము. ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామా లేదా అన్న ఒక ఇదిలో ఉండిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేసాము చదవడం. ఎక్కువ సిలబస్ వల్ల మేము చదవలేకపోతున్నామండి. సెకండ్ పేపర్ అయితే ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా కష్టంగా ఉన్నది. ఎక్కువ సిలబస్ వల్ల మేము దానికోసం ఒక 3 నెలలు ఎక్స్టెన్షన్ చేయమని అడుగుతున్నాము. ఎందుకంటే మళ్ళీ అవకాశం మా జీవితంలో మళ్ళీ వస్తుందో రాదో తెలియదు కదండి. మళ్ళీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మళ్ళీ మెయిన్స్ అని అంటే కష్టం కదా. అందుకనేసి ఒక 3 నెలలు పోస్ట్పోన్ చేయమని ప్రార్థిస్తున్నాం. కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో తొలి గ్రీవెన్స్ కు భారీగా తరలివచ్చిన అర్జీదారులు. ఉప్పలగుప్త మండలం ఎస్ యానంలో ఉన్న వేదాంత ఆయిల్ కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి అంటూ స్థానికులు ఆందోళన చేశారు. వైసీపీ ప్రభుత్వంలో స్థానిక మంత్రి పినిపే విశ్వరూప్ హామీనిచ్చి అమలు చేయలేదు అంటూ స్థానికులు వాపోయారు.
వేదాంత కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలి. ఎస్సీఎన్ గ్రామ నిరుద్యోగులందరికీ వేదాంత ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు వేదాంత ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు వేదాంత ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు గ్రామ నిరుద్యోగులందరికీ వేదాంత ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు గ్రామ నిరుద్యోగులందరికీ వేదాంత కంపెనీలో ఉద్యోగాలు వేదాంత ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు ఉప్పలగుప్తం మండలం ఎస్సీఎన్ గ్రామంలో వేదాంత ఆయిల్ కంపెనీ దాదాపు 30 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఆయిల్ సంపద తరలించుకుపోతుంది. ఈ సందర్భంగా అక్కడ ఆయిల్ సంపద తీయటం వల్ల అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా కాలుష్యభరితమయ్యి పంటలు కూడా పండలేని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల గ్రామస్తులందరికీ కూడా ఉపాధి పోయింది. కావున మేము గ్రామస్తులుగా డిమాండ్ చేసేది ఏంటంటే వేదాంత ఆయిల్ కంపెనీ వల్లే మా గ్రామంలో పంటలు నశించిపోయి ఉపాధి కొరవైంది కాబట్టి ఆ గ్రామ నిరుద్యోగులందరికీ కూడా వేదాంత ఆయిల్ కంపెనీలో ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ అనేక దఫాలుగా ఉద్యమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భంలో అనేక నిర్బంధాలు కూడా ఎదుర్కొన్నాం. ఆ తర్వాత క్రమంలో మరి కలెక్టర్ గారు గత రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ గారు స్పందించి వేదాంత ఆయిల్ హెడ్ ఆఫీస్తో మాట్లాడి హెచ్ఆర్ఏడి డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడికి రప్పించి వాళ్ళ ప్రతినిధులతో గ్రామ పెద్దలతో గ్రామ నిరుద్యోగులతో చర్చలు జరిపారు. దాదాపు ఈ సంవత్సరం ఫిబ్రవరి 22, 29 2 దఫాలుగా చర్చలు జరిగిన నేపథ్యంలో సంవత్సరానికి 25 ఉద్యోగాలు చెప్పినా కల్పిస్తామని చెప్పి కంపెనీ యాజమాన్యం కలెక్టర్ గారి సమక్షంలో తీర్మానం చేశారు. మొత్తం 3 సంవత్సరాలకి 75 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈలోపు ఎలక్షన్ కోడ్ రావడం, ఎలక్షన్లో పడిపోవడంతో ఉద్యోగాలు కల్పించడం ఆలస్యమైంది. కావున ఇప్పటికైనా కానీ కంపెనీ యాజమాన్యం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీ ప్రకారం ఎస్సీఎన్ గ్రామ నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాకినాడ నగరంలోని పలు డివిజన్ నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు ప్రజలు తమ సమస్యను చెప్పడం జరిగింది అని కాకినాడ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యకుమారి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ కార్పొరేషన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం డయల్ ఓవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ప్రజల సమస్యలు తమకు నేరుగా కానీ స్వయంగా కానీ వచ్చి సమస్యను తెలపవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలోనే అదనపు కమిషనర్ నాగ నరసింహారావు, వివిధ విభాగపు అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలోని పలు డివిజన్ నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు ప్రజలు తమ సమస్యను చెప్పడం జరిగింది అని కాకినాడ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కమిషనర్ సత్యకుమారి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ కార్పొరేషన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం డయల్ ఓవర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ప్రజల సమస్యలు తమకు నేరుగా కానీ స్వయంగా కానీ వచ్చి సమస్యను తెలపవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలోనే అదనపు కమిషనర్ నాగ నరసింహారావు, వివిధ విభాగపు అధికారులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తర్వుల ప్రకారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అన్నది వేదికని ఇక్కడ నగరపాలక సంస్థ కాకినాడ నగరపాలక సంస్థలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో గ్రీవెన్స్ తీసుకోవటం, వాటికి సంబంధించిన యాక్షన్ విత్ ఇన్ ద ఎస్ఎల్ఏ పీరియడ్లో మనం రిడ్రెస్లు చేయడం కూడా జరుగుతుంది. దీనికి ముందు డైలీ ఓవర్ కమిషన్ ప్రోగ్రామ్ కూడా ఒక 1 అవర్ కండక్ట్ చేసాం, 9:30 to 10:30. అందులో ఒక 26 ఫిర్యాదుల వరకు వచ్చాయి. అది రకరకాల సమస్యల మీద, శానిటేషను, స్ట్రీట్ లైటింగ్, డంపింగ్ యార్డ్ వాటి మీద. ఇప్పుడు స్ట్రీట్ లైటింగ్, శానిటేషన్ సంబంధించింది ఇమీడియట్ 3 daysలో మనం వెంటనే పరిష్కారం చూపిస్తాము. ఏదైనా ఎస్టిమేట్స్ వేసి లాంగ్ టర్మ్లో చేయవలసింది ఉంటే తప్పకుండా ఎస్టిమేట్స్ వేసి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇంతటితో సమాప్తం. నమస్కారం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.